వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీకి హాజరయ్యి ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం వరకు ఉండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి కూడా వాకౌట్ చేస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతూ వచ్చారు. ఇదే నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ నేతలందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా నిరసన తెలిపారు. దాదాపు 11 నిమిషాల పాటు గవర్నర్ పోడియం దగ్గరకు వెళ్ళి అక్కడ దగ్గర వైసీపీ నేతలకు సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన గతంలో అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున తలెత్తు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆయన అసెంబ్లీకి హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన హాజరయ్యారు. హాజరైన తర్వాత కేవలం అసెంబ్లీలో 20 నిమిషాల నుంచి అరగంట మాత్రమే ఆయన అసెంబ్లీలో స్పెండ్ చేశారు. ఆ తర్వాత వెంటనే వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఆ తర్వాత ఇవ్వనని చెప్పేసి అక్కడి నుంచి సరిగా స్పందన రావడంతో వైసీపీ నేతలందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది వైసీపీకి సంబంధించి 40% ఓట్ బ్యాంక్ ఉంది, ప్రతిపక్ష హోదాగా ఉన్నటువంటి పార్టీ. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఏకైక పార్టీగా ఉన్నటువంటి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు, అక్కడ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే స్పీకర్ నుంచి కావచ్చు సరిగా స్పందన రాకపోవడంతో వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయన సస్పెండ్ చేస్తాం, అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా హోదాలో ఉన్నటువంటి ఇటు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, లేదంటే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపైన ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి తగిన సమయం కావాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా గుర్తించి ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోరుతూ వచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టే పరిణామం ఇది. అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికీ గవర్నర్ ప్రసంగము పూర్తి కాబోతుంది. పూర్తయిన తర్వాత రేపటి నుంచి అంటే ఈ అసెంబ్లీలో అనుసరించాలన్న తీరేంటి, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద కూడా సుదీర్ఘంగా కూడా చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని కూడా పూర్తిస్థాయి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత హామీలకు సంబంధించి ముఖ్యంగా కూటమికి సంబంధించి ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలను ఇస్తూ వచ్చారు. వాటికి సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని అమలు చేయకపోతే మాత్రం బడ్జెట్లో దానికి సంబంధించి కేటాయింపులు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలి, ఖచ్చితంగా అసెంబ్లీలో కొట్టాలని చెప్పేసి వైసీపీ నేతలు భావించినప్పటికీ కూడా కేవలం ఎమ్మెల్యే స్థాయిగా ఉంటే మాత్రము మాట్లాడేందుకు తగినంత సమయం రాదు. కాబట్టి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి విమర్శల పైన కావచ్చు, లేదంటే ప్రభుత్వము ఎలకేట్ చేసేటువంటి బడ్జెట్ పైన కావచ్చు, లేదంటే ప్రజా సమస్యల మీద కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడేందుకు తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసెంబ్లీకి రావాలంటే ఏదైతే ముఖ్యమంత్రికి కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రికి కావచ్చు, వీళ్ళిద్దరికి ఎంత సమయం అయితే ఇస్తారో దానికి అనుగుణంగానే ప్రతిపక్ష నేత కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వైసీపీ ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తూ వచ్చాము అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్న కాడ కావచ్చు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇస్తూ వస్తుంటారని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు మనం అందరం కూడా చూస్తూ వచ్చాము. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అక్కడ ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తూ వచ్చారు. కోర్టు కూడా ఆ లేఖని ఏదైతే ఉందో వైసీపీ నేతలు డిమాండ్ చేశారో దానికి సంబంధించిన విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని స్పీకర్కి పంపించారు. స్పీకర్ కూడా ఇప్పుడు అది స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ కానీ యాక్సెప్ట్ చేస్తే వైసీపీకి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదా ఇస్తూ వైసీపీ పార్టీకి గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు మాత్రము దానికి సంబంధించి గుర్తింపు అయితే జరగలేదు. కానీ 60 రోజుల్లోపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి పులివెందులకు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అటెండ్ కాకపోతే వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి వార్న చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి కూడా టీడీపీ నేతలను ఆరోపిస్తూ వస్తున్నారు. టీడీపీ నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. దానికి భిన్నంగా వైసీపీ నేతలందరూ కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. వైసీపీ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి గట్టిగా మాట్లాడాలంటే
పార్టీలో కావచ్చు, లేదంటే అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అనేది గట్టిగా ఉండాలి కదా. తమ వాయిస్ని వినిపించే అక్కడ సమయం ఇవ్వకపోతే మేము ఎలా వచ్చి ఎలా మాట్లాడదామంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే మిగతా వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీలో ఎక్కడా కూడా వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కేవలం వైసీపీ నేతలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేస్తూ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇటు పక్కన నుంచి మాత్రం అంటే అధికార పార్టీకి సంబంధించిన పార్టీల దగ్గర నుంచి మాత్రం ఎక్కడ కూడా స్పందన రాలేదు. గవర్నర్ కూడా తమ ప్రసంగాన్ని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో అక్కడి నుంచి సరిగా స్పందన రాలేదన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. మొదట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత బయటకు వచ్చి మండలి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన, అలాగే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలపైన కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తు వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మేము కావచ్చు, అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా మాకు తగిన సమయం ఇచ్చే విధంగా, ప్రతిపక్ష హోదాగా గుర్తించే విధంగా ఉంటే ఖచ్చితంగా వస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఆయన మళ్ళీ ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎమ్మెల్సీలతో కావచ్చు తిరిగి సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆయన పూర్తిగా దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది కూడా ఆయన డిసైడ్ చేయబోతున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే మాత్రము అసెంబ్లీలో అనుసరించాల్సిన తీరుపైన కూడా వాళ్ళు మాట్లాడేందుకు ఎలాంటి నిర్ణయాలు చేపట్టాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన కూడా నిర్వహించుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనకి సంబంధించి హోదా ఇచ్చి ఆయన అసెంబ్లీకి రావాలని ఇస్తే మాత్రము ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా పెద్ద ఎత్తున రసాభాసగా, చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రము జగన్మోహన్ రెడ్డి తన సైడ్ నుంచి తన బాల్ని కోర్టులో, అంటే స్పీకర్కి సంబంధించి కావచ్చు, డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కావచ్చు, తన కోర్టుని ఇచ్చేశాడు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పైన, వాళ్ళు తీసుకున్నటువంటి అంశం మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైనా ఆధారపడి ఉంది. కానీ అక్కడి నుంచి అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఏదైతే బేసిక్ ఎమ్మెల్యేల సంఖ్య ఉండాలో ఆ సంఖ్య జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. కేవలం వాళ్ళకి 11 మంది మాత్రమే ఉన్నారు. సో అలాంటి పరిమితుల్లో మేము ఎలా గుర్తిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తున్న నేపథ్యంలో, కానీ ఇటు వైసీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన అంశాలు చెప్తున్నప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పార్టీగా ఉండి ఆల్రెడీ గెలిచి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన పార్టీకి సంబంధించి ఆయన్నే కదా ప్రధానంగా గుర్తించాల్సింది. ఎక్కడా కూడా లేని రూల్స్ ఎందుకు చూపిస్తున్నారంటూ కూడా ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా రాజకీయ పరంగా విమర్శలకైనా చేస్తూ వస్తున్నారు. కానీ డైరెక్ట్గా అసెంబ్లీకి సంబంధించిన రూల్ బుక్స్లో కావచ్చు, అసెంబ్లీకి సంబంధించిన రూల్స్కి సంబంధించి మాత్రం చూసుకుంటే మాత్రము లేదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన చేసినటువంటి డిమాండ్ కావచ్చు, ఆయన చేసినటువంటి పరిణామాలు కావచ్చు, వైసీపీ నేతలు చేసిన డిమాండ్ కావచ్చు, ఆయన కేవలం ప్రతిపక్ష హోదాకు సంబంధించి, ప్రతిపక్ష నేత అంశానికి సంబంధించి ప్రధానంగా అక్కడ డిమాండ్ చేస్తూ వచ్చారు. అది ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన రెస్పాన్స్ రావడంతో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.